ఉమెన్ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ చేయూత ఎంతో మంది అనాథలను చేరదీసి వారికి విద్య వైద్యంతో పాటు అన్ని విధాలుగా ఆదుకుంటోంది. చేయూత ఆర్గనైజేషన్ అనాథలకు చిన్నపిల్లలకు చేస్తున్న స్వచ్ఛంద సేవలను మెచ్చి వారికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు రంగనాథరావు ఫౌండేషన్ డైరెక్టర్ సామాజిక కార్యకర్త నందా పాండే. 61,000 రూపాయలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా చేయూత సభ్యులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తాము ఇచ్చిన విరాళాలతో మరికొంతమందికి మేలు జరగాలని ఆకాంక్షించారు. చేయూత ఆర్గనైజేషన్ ఫౌండర్ డైరెక్టర్ ప్రియా మాట్లాడుతూ రంగనాథరావు ఫౌండేషన్ వారు విరాళం అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజంలో కొంతమంది చేయడం తప్పకుండా శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. కొంతమందికి తెలుగు కూడా ఇట్లాంటి వైరస్ బారిన పడి శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. సమాజంలో కరుణకు కొదువ లేదు, మానవత్వానికి కొదువ లేదు. చాలామంది సమాజం మారిపోయింది, ఆదుకునే దిక్కుండడు అనేటువంటి అంటారు. కానీ అంతిమంగా ఎక్కడో కూడా మళ్ళీ ఇలాంటి వాళ్ళని చేరదీసి వాళ్ళని అన్ని రకాల ఆదుకున్నటువంటి సంస్థలు వ్యక్తులు ఈ దేశంలో సజీవంగా ఉన్నాయి. దాతృత్వానికి కొదవలేని దేశం మన దేశం. కాబట్టి మనం ఎంత ఆత్మన్యూనత భావంతో బతకద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వాస్తవంగా నేను రాబోనా వద్ద అని చాలాసార్లు నాకు పని ఉంటే వారు మరీ మీలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి స్ఫూర్తి ఉంటుంది, ధైర్యం వస్తుంది, మాట్లాడే సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటే అవకాశం ఉంటుందని చెప్పి వారు చెప్తే నేను సురేంద్ర రెడ్డి గారితో మాట్లాడి కార్పొరేటర్ గారితో మాట్లాడి మమ్మల్ని చెప్పమని చెప్పి చివరి వీడియోలో చెప్పాను. యాక్చువల్గా నేను మీకు 2 రకాల, ఒకటి మీరు వైద్యపరంగా ఏ సమస్య అయితే ప్రస్తావించిందో తప్పకుండా దాని పట్ల మీరు ఎప్పుడన్నా వసతి కొన్నప్పుడు రండి, ఆ సహాయ సహకారం అందించే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు తెలియజేస్తాను. రెండవది, సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు మీకు ఏదైతే లాటరీ అని చెప్పి అంటారో ఇలాంటి వాళ్ళ కోసం న్యాచురల్గా ఇంట్లో కిరాయి అయినటువంటి స్టిగ్మా అనేక రకాల బాధలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా వారు ఈ ఏరియా కార్పొరేటర్ గారు కాబట్టి వారు మళ్ళీ ఒక పూట మీ దగ్గరకు వచ్చి మీ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని మీకు ఎక్కడెక్కడ ఎట్లా ఫిట్ అవుతుందో అలాన్స్ చూసి ఆ సహాయ సహకారం అందిస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. ఇవాళ మీ సంస్థ డాక్టర్ పాండే వారు మీ అందరినీ చేరదీసి ఏ సహాయం అయితే ఇలా అందిస్తున్నందుకు మీ తరఫున కూడా వారికి అర్థగతులు తెలియజేస్తూ మళ్ళీ ఎప్పుడైనా తప్పకుండా మీరు చేసేటువంటి యాక్టివిటీస్ పట్ల కొంత తెలుసుకొని మళ్ళీ ఏదైనా కార్యక్రమానికి తప్పకుండా వస్తామని చెప్పి మాట ఇస్తూ ఇదంతా కూడా ధైర్యంగా జీవించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. మాకు ఎంతో అదృష్టమైన రోజు ఇది. మా చిన్న ఆర్గనైజేషన్కి చాలా అంటే మాకు చాలా సంతోషము. ఎప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మా గురించి ఎవరు కొరటాలను తీసుకొస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. సో చాలా స్వయంగా మా దగ్గరకు వచ్చినట్టే మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. సార్ మీకు వెల్కమ్ సార్. మా కార్పొరేటర్ శ్రీశరెడ్డి మేడం కూడా మా గురించి టైం కేటాయించి వచ్చినందుకు మేడం మీకు కూడా వెల్కమ్ మేడం. నందా మేడం ఈ ప్రోగ్రామ్ని ఎంత మంచిగా ఆర్గనైజేషన్ చేసినందుకు నందా మేడం చాలా కృతజ్ఞత సార్. మాకు చిన్న ఆర్గనైజేషన్ సార్, హెచ్ఐవి ఎయిడ్స్ మీద వర్క్ చేస్తున్నాము. మేము ఉమెన్ ఇంకా చిల్డ్రన్ మీద హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళతో పనిచేస్తున్నాం సార్. బేసికల్గా మేము కౌన్సిలింగ్, సబ్స్టాన్షియల్ ట్రీట్మెంట్ ఎవ్రీ సాటర్డే వాళ్ళ క్లినిక్స్, తర్వాత మాకు పాజిటివ్ అనాథలు ఉన్న పిల్లలు చేసుకొని చనిపోయిన వాళ్ళ పిల్లలు పాజిటివ్ ఉన్నారు సార్. వాళ్ళ ట్రీట్మెంట్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ సర్వ్ అనేది అందరికీ వెరీ ఇంపార్టెంట్ సార్. కానీ హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చినప్పటికీ వాళ్ళకి ఆ రైట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకి సమయంగా దొరుకుతుంది. తర్వాత వాళ్ళ స్టిగ్మా డిస్క్రిమినేషన్ స్కూల్స్, కాలేజెస్లో ఉంటాయి సార్. సో మేము ఏం చేస్తామంటే ఇన్ఫెక్టెడ్ అండ్ అఫెక్టెడ్కి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడతారండి. ఇయర్ మేము 53 మెంబర్స్కి సపోర్ట్ చేస్తాం సార్. దాంతో
సార్. మా హస్బెండ్స్ నుంచి వచ్చి మేము చెయ్యని తప్పుకి ఈరోజు లైఫ్ కావాలంటే మెడిసిన్ తీసుకుంటూ మా పిల్లల భవిష్యత్తు ఏమైతే మాకు తెలియకుండా మేము బ్రతుకున్నాం. ఇలాంటి బాధ మా అందరూ ఆడవాళ్ళ దాంట్లో జీవితాలలో అదే బాధ ఉంది సార్. సో మేము పడుతున్న ఈ బాధ వేరే పడద్దని పాజిటివ్ మ్యారేజెస్ ఇప్పటివరకు 80+ మ్యారేజెస్ చేసాం సార్. చేతుల నుంచి లీగల్ ఎయిడ్ సర్వీసెస్ చేస్తున్నాం. మా దగ్గర సపోర్ట్ ఉమెన్ ఉన్నారు. వాళ్ళకి అన్ని విధాల ఎడ్యుకేషన్ అంటే హెల్త్ ఎట్లా చూసుకోవాలి, ఫైనాన్స్ సిస్టమ్ ఎట్లా చూసుకోవాలి, పిల్లలు ఎట్లా చదివించాలి, ఇవన్నీ కూడా మేము సపోర్ట్ గ్రూప్ ద్వారా ట్రైనింగ్ ఇస్తుంటాం సార్. మాకు జ్యూట్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి సార్. మాకు జ్యూట్ బ్యాగ్స్, లంచ్ బ్యాగ్స్, డిఫరెంట్ బ్యాగ్స్ చేస్తాం సార్ మేము. అవి మేము ఎగ్జిబిషన్స్ పెట్టి వచ్చిన ప్రాఫిట్ని తీసుకెళ్ళి మేము ఆర్గనైజేషన్కి ఇస్తాం సార్. సో ఈ యాక్టివిటీస్ అన్ని మేము చేతులు చేస్తాం సార్. మేము కృతజ్ఞత చెప్పుకోవాలంటే ఫస్ట్ లెప్రో సొసైటీ సార్, మా మదర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తుంది. 2003 నేను బయటికి వెళ్ళినప్పుడు హెచ్ఐవి అంటే ఎవరు ముట్టుకోలేదు సార్. నేను డెలివరీ అయ్యేటప్పుడు చాలా కష్టపడినా. నేను ఎన్ని కష్టపడినా అంటే అసలు ఒక తల్లిగా నేను చాలా ఇబ్బందులు పడి ఒక బిడ్డకు కానీ ఆ బిడ్డ ఫ్యూచర్ గురించి ఏమైతే ఒక క్వశ్చన్ మార్క్, ఒక సరౌండింగ్ అంతా బ్లాక్గా చీకటి అయిపోయింది నాకు. అలాంటి టైంలో లెప్రో సొసైటీ రంగనాథరావు సార్, డాక్టర్ రంగనాథరావు సార్, సుబ్బరాజ్ సార్, ఇంకా చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు సార్, వాళ్ళు హెల్ప్ చేస్తారు. రెండవది థ్యాంక్ యూ చెప్పాలనుకుంటాను సార్ రెడ్ క్రాస్ హాస్పిటల్కి. హెచ్ఐవి అంటే ఫస్ట్ లేదు సార్. నేను బయటికి వెళ్తే ఎక్కడ మీకు రెంట్స్ ఇవ్వమని అంటారు, ఆఫీస్ పెట్టుకోవాలి, ఇలా క్లినిక్ కండక్ట్ చేయాలంటే ఎవరు సపోర్ట్ చేయలేదు సార్. అలాంటి టైంలో పాపారావు సార్ చైర్మన్ సార్, నేను ఎందుకమ్మా పాడవాళ్ళు మీరు ఇంత మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు అని చెప్పి మాకు ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ ఇచ్చారు సార్. దాంతోపాటు మళ్ళీ ప్రకాష్ రెడ్డి సార్ సార్ చైర్మన్ గారు, వాళ్ళు కూడా మాకు ఇది సపోర్ట్ చేస్తారు సార్. ఇంకోటి మీరు ఇలా మా మధ్యలోకి వచ్చారు, మీ టైం ఎంతో వాల్యుబుల్ సార్. ఈ కరోనా టైంలో మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు మా అందరి గురించి. మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం సార్. మీరు చేసిన ప్రికాషన్స్ తీసుకోండి మా అందరి హెల్త్ జాగ్రత్త గురించి. ఒకటి ఏమడుగుతున్నాం అంటే సార్, హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీలో జీవో ఉంది సార్. వాళ్ళకి సర్జరీస్ చేయాలి, వాళ్ళకి రిక్వెస్ట్ సార్. కానీ మాకు అవతల ఆ జీవో ఉన్నాక కూడా మేము చాలా స్టిగ్మాటిఫికేషన్కి లోనే చాలా మంది పాజిటివ్ వాళ్ళు చనిపోతారు. ఇంకోటి సార్, హెచ్ఐవి పాజిటివ్ వచ్చుకుంటే తెలియగానే మాకు ఎక్కడ రెంట్స్ ఇల్లు లేదా నాకు రెంట్స్ ఏమైనా ఉంటాయి సార్. ఎందుకంటే లాటరీ సిస్టమ్ అని చెప్పారు చాలా మంది. లాటరీ సిస్టమ్ అంటే మేము దాంట్లో మాకు లాటరీలో దొరకదు తెలియదు సార్. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఆడవాళ్ళు సార్. నియర్లీ 300 above మెంబర్స్ ఉన్నారు సార్ మా దగ్గర. వాళ్ళందరికీ ఏదైనా ఇల్లులు ఉంటాయి సార్, 2 bedroom ఫ్లాట్స్ లాంటివి ఉంటే మాకు అది మీ సైడ్ నుంచి మేము చేయగలిగే సార్. చేస్తే మేము అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. మీరు నందకాలం చాలా ఈరోజు ఈ వేదిక ఈరోజు చూస్తున్నాం అంటే నంద మేడం మనకి ఎంతో సపోర్ట్ చేస్తుంది. లాస్ట్ 1 year నుంచి రంగనాథరావు ఫౌండేషన్ నుంచి మహేష్ సార్ మెడిసిన్స్కి మాకు 61,000 అబవ్ అవుతుంది ప్రొఫిలాక్సిస్ ట్రీట్మెంట్. ఇలా వచ్చే ఇన్ఫెక్షన్స్, సీజనల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి, ఏఆర్టీ సైడ్ ఎఫెక్ట్స్కి, మెడిసిన్స్కి కావాలంటే మేడం లాస్ట్ ఇయర్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేడం మాకు ఈ మెడిసిన్స్ అవసరం ఉంది మేడం, ఏం చేయాలంటే మేడం రంగనాథరావు ఫౌండేషన్ వాళ్ళని అడిగి ప్రతి 3 monthsకి 61,000 రూపీస్ చెక్ ఇస్తుంది సార్. దాంతోపాటు మేడం ఎంత హ్యూమన్ హార్ట్ టచింగ్ అంటే మా అందరి లేడీస్కి వీళ్ళకందరికి ఒక హ్యాపీ డే ఉండాలని ఒక పిక్నిక్ ఆర్గనైజేషన్ చేసి ఎప్పుడు ఒక 1 month 2 months మేడం కాల్ చేసి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి మమ్మల్ని అందరూ అనుకుంటూనే ఎలా ఉన్నారమ్మా మీరు అని అడుగుతుంటారు సార్. సార్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. మన హెల్త్ మినిస్టర్ టీచర్ రాజేంద్ర గారికి, నంద పాండే గారికి, ప్రియా గారికి అందరికి కూడా బాగుంటాం. మీ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ కూడా ఇవాళ దృష్టికి వస్తే తప్పకుండా మరి సార్ ద్వారా ఆరోగ్యలాగా ఉండి మన గవర్నమెంట్ దృష్టికి తప్పకుండా తీసుకొని మరి ఏవైతే గవర్నమెంట్ నుంచి ఇల్లు అయిపోయినాయో దాంట్లో కూడా 100% మీకు రాష్ట్రం చెప్పినట్టు ఈసారి అసలు కాకుండా తప్పకుండా ఐక్యత చేశామండి. మరి ఇవాళ ఇంత కరోనా టైంలో అందరూ కూడా ఇంకా వేసినందుకు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు చేయూత ఫౌండేషన్కి వచ్చాము అన్నమాట. డాక్టర్ ముదుండి రంగనాథరాజ్ గారు ఫౌండేషన్ తరఫు నుంచి దాదాపు 1 year నుంచి, సంవత్సరం నుంచి మేము మెడిసిన్స్ వీళ్ళకి ఎవ్రీ 3 months 61,000 చెక్ ఇస్తున్నాము. తర్వాత ఇప్పుడు కరోనా వైరస్ నడుస్తుంది కాబట్టి కొంచెం డిలే అయిపోయింది. అందుకే తర్వాత వేరే వాళ్ళకి బయట గ్రాసరీస్ ఇచ్చాను. సో అదే ప్రియాతో మాట్లాడి మరి నేను అనుకున్నాను మన వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుందని
వాళ్ళకి కూడా ఈరోజు గ్రాసరీస్ పాటు వాళ్ళకి ఇమ్యూనిటీ బిల్డప్ చేయటానికి బెల్లం, నువ్వులు, పల్లి, తర్వాత నూనె, బియ్యము, పసుపు, పిండి, చక్కెర, ఆల్ గ్రాసరీస్ అనమాట, అది తీసుకొచ్చాము. తర్వాత ఒక రోజులో మన ఈటెల రాజేందర్ గారు 1 డేలో అనమాట, నిన్న నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఒప్పుకున్నారు. చాలా థ్యాంక్స్ ఆయనకి. 1 బిగ్ వర్డ్ ఆఫ్ థ్యాంక్ యూ మినిస్టర్ గారికి. ఎందుకంటే ఆయన ఇంత ప్రెషియస్ టైం తీసి ఇక్కడ వచ్చారు, మన చేయూత వాళ్ళతో కలిశారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా విన్నారు, ఇంకా ప్రామిస్ చేశారు వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా అవసరం అయితే వాళ్ళకి చేసి పెట్టని చెప్పారు. థ్యాంక్ యూ. నా పేరు ప్రియా. నేను ఇక్కడ ఫౌండర్ మెంబర్, డైరెక్టర్ చేయూత ప్రాజెక్ట్కి. మేము HIV/AIDS మీద వర్క్ చేస్తున్నాము. ఈరోజు మాకు ప్రొఫిలాక్సిన్ ట్రీట్మెంట్కి 61,000 రూపీస్ మెడిసిన్స్ అవుతున్నాయి. ఆ చెక్ రంగనాథరావు ఫౌండేషన్ నుంచి డాక్టర్ నందా మేడం వాళ్ళు వచ్చి చెక్ ఇవ్వడం, తర్వాత మాకు కొంచెం న్యూట్రిషన్ అవన్నీ ఇచ్చారు. తర్వాత ఈ ప్రోగ్రామ్కి ఈటెల రాజేందర్ సార్, ఇంకా సునీత రెడ్డి మేడం, కోఆపరేటివ్ గడ్డనారం వాళ్ళు వచ్చారు. సో ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ అయినందుకు మీకు ఎంతో కృతజ్ఞత చెప్తున్నాను. థ్యాంక్ యూ.